హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకైతే ఒక అప్డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ అప్డేట్ ఏంటంటే పిఎం కిసాన్ గురించి అయితే మనకైతే బిగ్ అప్డేట్ వచ్చింది. పిఎం కిసాన్ అయితే రైతులకు అకౌంట్లోకి 2,000 రూపాయలు జమ చేయబోతుందా మన కేంద్ర ప్రభుత్వం. అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. 9.7 కోట్ల మందికి అయితే ప్రయోజనం జరగబోతుంది. 19వ విడతకు ఈకేవైసీ మస్ట్ కంపల్సరీగా ఉండాలి. మన కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ప్రారంభించి ప్రతి సంవత్సరానికి 3 విడతలుగా 2,000 చొప్పున వేస్తుంది. ఇప్పటికి 18 విడతలుగా వేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అయితే 19వ విడత కోసం అయితే మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే మనకు ఇప్పుడైతే 19వ విడత పడటానికైనా సరే, అలాగే ఇంతకుముందు పెండింగ్లో ఉన్నా సరే, వీళ్ళకందరికీ ఎందుకు పెండింగ్ ఉంటుంది, ఆ పెండింగ్ పోవాలి, అమౌంట్ పడాలంటే ఏం చేయాలి, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్ కావాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలనే విషయాన్ని పూర్తిగా చెప్తాను. మనకి ఇంకా ఉండేది 3 రోజులు మాత్రమే ఉంది. 3 డేస్ లోపల ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే కంపల్సరీగా ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. అలాగే నేను కూడా ఎలా చేసుకోవాలనే విషయం చెప్తాను. పూర్తిగా లాస్ట్ వరకు వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో చాలా మంది చేరువవుతుంది. మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అయితే అలా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. లింకు మీరు జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ లోపల అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా మనమైతే పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం. మనకు వచ్చిన చిన్న అప్డేట్, దాని తర్వాత మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. అయితే అన్నదాతలకైతే పెట్టుబడి సాయం కింద అందించే ఉద్దేశంతో అమలు చేస్తుంది మన పిఎం కిసాన్ స్కీమ్. 19వ విడత నిధులను విడుదల చేసేదానికైతే తేదీ ఖరారు చేసింది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 24వ తేదీ 2,000 చొప్పున రైతుల ఖాతాలోకి అకౌంట్లోకి జమ కానున్నాయనేసి అయితే మనకైతే ఒక చిన్న సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే రైతులకు బీహార్లోని బాగోల్పులో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రధాని గారు ఆయన చేతుల మీదుగా ఈ నిధుల్ని విడుదల చేసేదానికైతే రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం ఫ్రెండ్స్. అలాగే పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే కూడా అర్హులైన రైతులు ఎన్పిసి లింకు, అలాగే ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు కలిగి ఉండాలనేసి అయితే ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. అదే అండి, ప్రతి ప్రభుత్వం చెప్తుంది, అధికారులు కూడా చెప్తున్నారు. ప్రతి పథకానికి కూడా అమౌంట్ పడాలంటే కూడా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే డెబిట్ అమౌంట్ కింద ప్రతి ఒక్కరికి వేస్తాను. అంటే ఖాతాకి ఎన్పిఎస్ లింక్ కంపల్సరీ ఉంటేనే మీకు అమౌంట్ పడడం జరుగుతుంది. చాలామంది వరకు ఇప్పటికీ ఆ అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరైతే అకౌంట్కి ఎంపీఎస్ లింక్ చేసుకోలేదో వాళ్ళ అకౌంట్ ఎంపీఎస్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకునే విధానాన్ని కూడా నేనైతే మీకు వీడియో పెడతాను. ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను నేను, ఎంపీఎస్ లింక్ చేసుకోండి అనేసి. అలాగే పిఎం కిసాన్ నిధులు పడటానికి ఈకేవైసీ కూడా కంపల్సరీ చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకు చాలామంది కూడా చేసుకోకుండా పెండింగ్లు పడి మాకు పిఎం కిసాన్ గతంలో 17 మాటలు పడ్డాయి, ఇప్పుడు 18వ విడత పడలేదు, 19వ విడత కూడా దగ్గరలోకి వచ్చేసింది, ఇంకా 3 రోజులే ఉంది. కాబట్టి దగ్గరకు వచ్చేసింది, ఎలా చేయాలి అనేసి చాలామంది ఆలోచిస్తుంటారు. మీకు దగ్గర ఉన్నటువంటి దీనికి పరిష్కారం ఏంటంటే, మీకు దగ్గర ఉన్నటువంటి పిఎం కిసాన్ సెంటర్కైనా వెళ్ళండి, లేదా మీకు ఎన్పిఎస్ లింక్ చేసుకునే విధానం కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. మీకు తెలిస్తే చేసుకోండి. ఆన్లైన్లో ఎలా విధానం చేసుకోవాలనే విషయాన్ని కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో కానీ లింక్ పెడతాను. అలాగే మీకున్నటువంటి పక్కన నేను వీడియో పెడతాను, దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఎన్పిఎస్ లింక్ చేసుకోండి. ఇంకా పోతే ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే, కొత్తగా మీకు దగ్గర ఉన్నటువంటి ఈ మీ సేవ సెంటర్కైనా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సిఎస్సి లాగిన్ ఉంటుంది. అలాగే సిఎస్సి సెంటర్ సపరేట్గా ఉన్న మీకు దగ్గరలో ఉంటే అక్కడికైనా వెళ్ళండి, చేసుకోండి. లేదా మీకు వ్యవసాయ అధికారులు మీకు సచివాలయంలో అక్కడ ఉంటారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకోండి ఎలా చేసుకోవాలనే విషయాన్ని నేనైతే చెప్తాను. ఇప్పుడు దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఏంటంటే ఆధార్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్ లింక్ కంపల్సరీగా ఉండాలి. మీకు దీనికి ముందు ఎన్పిఎస్ లింకు మీ అకౌంట్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏ పథకానికైనా అప్లై చేసుకోండి. లేకపోతే అమౌంట్ మధ్యలో నిలిచిపోయి మళ్ళీ మాకు డబ్బులు పడలేదు అప్లై చేశారని బాధపడడం కంటే ముందుగా మనం ఈ జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదన్నమాట. కాబట్టి ఎన్పిఎస్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఫస్ట్ చేసుకోండి. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్న తర్వాత ఎన్పిఎస్ లింక్ చెక్ చేసుకునే విధానాన్ని మనకి అందుబాటులో ఉంటుంది. లేకపోతే ఓటీపీ రాకుండా ఇబ్బంది పడతాం. కాబట్టి ఫస్ట్ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి, ఆ తర్వాత ఎన్పిఎస్ లింక్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పొలం పాస్బుక్ జెరాక్స్ తీసుకోండి, అలాగే 1B జెరాక్స్ తీసుకోండి, ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని మీ దగ్గర నుండి సిఎస్ సెంటర్కి వెళ్తే మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు ఉంది, చేసుకోవచ్చు.
అలాగే ప్రతి పథకానికి డబ్బులు పడాలంటే కూడా ఎన్పిఎస్ లింక్. కొంతమందికి 4-5 అకౌంట్లు 2-3 అకౌంట్లు ఉంటాయి, ఒకే అకౌంట్ ఉండదు కాబట్టి వాళ్ళు పరిస్థితి ఏంటి అనే వాళ్ళు చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ దాని పరిష్కారం ఏంటంటే ఎన్పిఎస్ లింక్ మనకి ఏదైతే అందుబాటులో మనకి ఉన్నటువంటి సౌకర్యంగా ఉన్నటువంటి బ్యాంకు ఏదైతే ఖాతా ఉంటుందో మీకు ఆ ఖాతాని కూడా మనం ఎన్పిఎస్ లింక్లో మార్చుకోవచ్చు అనమాట. ఎన్పిఎస్లో లాగిన్లో పోయి మనం మార్చుకునే విధానం కూడా దాంట్లో ఉంది. కాబట్టి దాంట్లో మీరు పూర్తిగా మీకు తెలియకపోతే మీకు దగ్గర నుండి మీ సిఏ సెంటర్కైనా వెళ్తే మీకు ఎన్పిఎస్ లింక్ అనేది కంపల్సరీ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి 3 రోజులే ఉంది పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి అయితే మన ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇవి కూడా మీరు ఎన్పిఎస్ లింక్ ఉందో లేదో మీకు మీ అకౌంట్లో చెక్ చేసుకోండి. డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళు మాత్రం చెక్ చేసుకొని, పడే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈకేవైసీ పడే వాళ్ళు కూడా ఈకేవైసీ కంపల్సరీగా చేసుకున్నారు లేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. డబ్బులు మధ్యలో ఈ 19 విడత కూడా పెండింగ్ లేకుండా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి పీఎం కిసాన్ గురించి, నిధుల గురించి, జమ అయ్యే విధానాల గురించి, పెండింగ్ డబ్బులు పడే పరిష్కారం కూడా అదే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.